హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది డే 4 అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు వాళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ అయితే వదలలేదన్నమాట. మరి కొద్దిసేపట్లో వదలతారేమో అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే దొరికింది. మరి వదలతారో లేదో కూడా తెలియట్లేదు అనమాట. సో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వదిలేరంటే సో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ నుంచి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో కొన్ని రూమర్స్ ప్రకారం ఈ యొక్క డే 1 కలెక్షన్ వచ్చి చాలా మంది డే 1 కలెక్షన్ అని చెప్పి అడుగుతున్నారు, కామెంట్ పెడుతున్నారు అనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 1 కలెక్షన్ వచ్చి 50 కోట్లకు కూడా దాటలేదని చెప్పి కొన్ని వెబ్సైట్లు అయితే చెప్తున్నాయి అనమాట. మరి అది ఏంటో నాకైతే తెలియట్లేదు, చూడాలి ఈ యొక్క డే 1 కలెక్షన్ అనేది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి చూద్దాం. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు డే 4 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి 70 కోట్లకు పైకి ఈ యొక్క మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించిందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క 3వ రోజు వచ్చి 9 కోట్ల వరకే సంపాదించిందని చెప్పి చెప్తున్నారు అనమాట వరల్డ్ వైడ్ గా. ఓకేనా. సో దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత, ఓవర్సీస్ లో ఎంత వచ్చిందని చెప్పి ఇంకా ఎస్టిమేషన్ వేసుకోండి. 9 కోట్లు అంటే చాలా తక్కువ అసలు నాకు తెలిసి. సో దీనికి కాంపిటీషన్ గా యొక్క దురంధర్ మూవీ వచ్చింది కాబట్టి రిస్క్ అనే చెప్పుకోవచ్చు. ఒక లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఆ యొక్క బుక్ మై షోలో మీరు గమనించారో లేదో, టికెట్స్ కూడా ఎక్కువగా ఆ యొక్క దురంధర్ రివెంజ్ పార్ట్ 2 ఏదైతే ఉందో దానికే ఎక్కువ టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయి అనమాట. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా తక్కువ అనమాట. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే కంటెంట్ పరంగా అది దూసుకొని వెళ్తుంది, అది నెక్స్ట్ వే. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క డే 4 లో ఈ రోజు ఎంత సంపాదించిందంటే ఓన్లీ ఒక 5 కోట్లు 6 కోట్లు సంపాదించింది అంతే. జస్ట్ ఇది ఒక ఇన్స్టిమేషన్ అండి, అఫీషియల్ ఏం కాదు. సో ఇక చూసుకున్నట్లయితే మొత్తం కలిపి డే 1 నుంచి డే 4 వరకు టోటల్ గా ఎంత సంపాదించింది బ్రో, 80 కోట్ల వరకే సంపాదించిందండి. సో ఇది రియల్ ఫిగర్ ఏం కాదు. ఓకేనా. సో చూసుకున్నట్లయితే 80 కోట్ల వరకే ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే నేను బాగా రీసెర్చ్ చేసి మరి నాకు ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, ఈ మూవీ 100 కోట్లు కూడా దాటలేదు వరల్డ్ వైడ్ గ్రాసు. ఓకేనా. వాళ్ళు ఏమన్నా అఫీషియల్ పోస్టర్ ఏమన్నా వదిలితే చూడాలన్నమాట. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వదిలేరంటే నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్దామండి, ఏమనుకోవద్దు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సో అన్ని భాషల్లో ఈ యొక్క మూవీ ఎంత సంపాదిస్తుందంటే 5 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలు, 1 కోటి, 2 కోట్లు అని అనమాట. స్ట్రాంగ్ గా ఏ ఏరియాలో ఉంది, ఏ స్టేట్లలో ఉంది ఈ యొక్క మూవీ అని అంటే మన ఏపీ టు తెలంగాణ అంతే, తర్వాత కర్ణాటక. ఓకేనా. అదనమాట ఈ 3 రాష్ట్రాలలో ఈ యొక్క మూవీ స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఓన్లీ ఈ యొక్క మూవీ అనేది 150 కోట్లతో తీశారనమాట. సో ఆ యొక్క ప్రొడక్షన్ కాస్ట్, మళ్ళీ వచ్చి వాళ్ళు వేసుకున్న డిజైన్, మొత్తం ఎడిటింగ్ కి, ఆ యొక్క సౌండ్స్ కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, వాళ్ళ రెమ్యునరేషన్ కి, ఆ యొక్క సెట్స్ కి మొత్తం కలిపి ఈ యొక్క మూవీ వచ్చి 150 కోట్లు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా రూమరే, ఎవరైనా చెప్పినా కానీ నమ్మొద్దు. ఓకేనా. లాస్ట్ లో తెలుస్తుంది ఈ యొక్క మూవీ బడ్జెట్ అని కూడా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ విషయానికి వస్తే అసలు హరీష్ శంకర్ గారిని అసలు ఎందుకు తీశాడు ఏందో కూడా తెలియట్లేదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే దీనికి కాంపిటీషన్ గా యొక్క దురంధర్ మూవీ అయితే వచ్చింది, అదైతే ర్యాంపేజ్ గా చూపిస్తుంది, అది తెలిసిందే మీకు. ఓన్లీ మనం నవ్వాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, మా హీరో ఇలాగే ఉంటే బాగుండు, మా హీరో ఇలాగే ఉంటే ఇలా చేస్తే బాగుండు, మా హీరో ఇలాంటి డైలాగులు కొడితే బాగుండు, మా హీరో ఇలాంటి డాన్సులు వేస్తే బాగుండు అని అనుకుంటే ఓకే. లేదు అదర్ ఫ్యాన్స్ అండి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి చెప్పట్లేదు. అదర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో గొప్పగా ఊహించుకునేస్తారనమాట. ఎప్పుడు ఇదేనా ఏదైనా కొత్తగా మారొచ్చు కదా అని అనుకుంటారనమాట. అది పవన్ కళ్యాణ్ గారి మిస్టేక్ కాదు, డైరెక్టర్ గారి మిస్టేక్. మేబీ పవన్ కళ్యాణ్ గారి నోటితోనే చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడంటే ఈ యొక్క మూవీకి ఓన్లీ ఒక రోజులో 3 గంటలు 4 గంటల వరకే పనిచేశాడంట. అది ఇటీవల బయటకు వచ్చింది. నేను ఇంకా 12 గంటలు 6 గంటలు చెప్పాను ఇంతకు ముందు వీడియోలో. సో ఆ యొక్క ఈవెంట్ లో కూడా అదే చెప్పాడు. వాళ్ళ కష్టం అనేది బయటపడుతుంది అనమాట. హరిశంకర్ గారు నిజంగా చాలా 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 నోటి మాటతో ట్రై చేశాడు, అది క్లిక్ అవ్వలేదన్నమాట. సో ఆ యొక్క దురంధర్ వచ్చిన దానివల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఆ మూవీకే ఇస్తున్నారు. అది నేను చెప్పాల్సినంత అవసరం లేదు, అది నేను చెప్పేదే కాదండి. సో చాలా వెబ్సైట్లు చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా మారిపోయింది. ఓకేనా. ఓన్లీ ఈ యొక్క 4 days కి 80 కోట్ల, ఇదేంద్రా బాబు అసలు ఏం కలెక్షన్ చేస్తుంది ఇది అని చెప్పి ఇదైతే మాట్లాడుతున్నారు అన్నమాట. కొంతమంది అయితే అసలు మూవీయే బాగలేదని చెప్తున్నారు. అసలు స్టోరీ ఎందుకు పెట్టారు, ఆ యొక్క స్టోరీని దేనికి పెట్టారు అని చెప్పి ఈ విధంగా రూమర్ అయితే చేస్తున్నారు అనమాట. చూడాలి
నా దృష్టిలో మూవీ కానీ ఇంకా కొన్ని రోజుల్లో హైప్ వల్ల కానీ ఎలాగలాగా మూవీ కానీ హిట్ అయితే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. నా యొక్క ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే మన తెలుగు సినిమా కదా, సో అలాగని చెప్పి నేనేం ఈ దురంధర్ని దూరం చేసేం మాట్లాడలేదు. అది మన ఇండియన్ సినిమా కాబట్టి, సో హిందీ భాష వచ్చి మన తెలుగు మాత ఓకేనా, తెలుగు మాత ఓకేనా. సో అదనమాట, మనం ఎలాగైనా సరే ఆచరించాలి. ఒక దెబ్బ కొట్టినా కానీ మనం ఆచరించాలన్నమాట, అది తప్పదు. అది నెక్స్ట్ వే, దాని గురించి వదిలేసింది. అది ఎక్కడో ఉంది, హైప్లో ఉందన్నమాట. చూడాలంటే స్టోరీ ఏదో తీశారు, ఆయనకి టైమింగ్ దొరకో లేకపోతే రాజకీయ పనులు ఉండి సో అది కుదరలేదనమాట. అక్కడ క్లారిటీగా తెలుస్తుంది, ఒకటి తీపోయి ఇంకోటి తీశారనమాట ఈ యొక్క మూవీని. అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 80 కోట్లు వసూలు చేసిందని చెప్పి రూమర్గా అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. చూడాలి, ఎవరైనా సరే 100 కోట్లు 120 కోట్లు 150 కోట్లు 200 కోట్లు చెప్తే నమ్ముతారేమో నాయన బాబు తండ్రి, నమ్ముతారేమో. అది నేను చెప్పలేను, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదిలేదాకా నేనైతే డిక్లేర్ చెయ్యను ఇంత వచ్చింది అని. అక్కడ ఉన్నట్టే చెప్పాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, అదర్ ఫ్యాన్స్ కోసం సినిమా బాగున్నా బాగాలేకపోయినా కానీ సో నేను చెప్పలేను అనమాట. బాగున్నా కానీ బాగాలేదని చెప్పలేను, బాగా లేకపోయినా కానీ యావరేజ్ అయినా సరే బాగుందని చెప్పలేను. అక్కడ డిట్టు ఎలా ఉందో, పబ్లిక్ టాక్ ఎలా ఉందో అలాగే చెప్పుకుంటూ పోవాలన్నమాట. నా ఒపీనియన్ ప్రకారంగా ఉన్నదా చెప్పాలంటే సినిమా వచ్చి ఒక రకంగా ఏదో 1 టైం 2 టైమ్స్ అయితే చూడొచ్చు అనమాట, ఓన్లీ ఆ యొక్క సాంగ్స్ కోసం. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గురించి కూడా ఎవరు ట్విట్టర్లో కానీ హీరోస్లో బడబడ హీరోస్ మహేష్ బాబు గారు కానీ, మళ్ళీ వచ్చే రాజమౌళి కానీ, సారీ అండి రాజమౌళి అంటున్నా, మన ఆర్జీవి కానీ, అల్లు అర్జున్ కానీ, మళ్ళీ వచ్చే మహేష్ బాబు గారు అని, మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనమాట. ఆ యొక్క కాంతార సినిమా ఎవరు రిషబ్ శెట్టి, సో అతను కానీ ఎవరు నాకు తెలిసి నేను ఇంతవరకు చూడలేదండి, సారీ అండి. ఉస్తాద్ భగత్ సింగ్కి ఎవరు రివ్యూ అయితే ఇవ్వలేదు అనమాట. వీళ్ళు ఇచ్చినారనమాట, మిగతా వాళ్ళు ఎవరికి, ఏ మూవీకి, దురంధర్ మూవీకి ఇచ్చారనమాట. సో క్లాప్స్ అనేది కొట్టారు. సో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అనేది, జమీల్ సాబ్ అని చెప్పి, రాకేష్ అని చెప్పి అతని పేరు, అతనిది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి ఆర్జీవి, మళ్ళీ వచ్చి మన రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో అతను, వాళ్ళందరూ అసలు నెక్స్ట్ లెవెల్లో పొగిడారు ఆ యొక్క మూవీని. మీరు అప్పుడు అర్థం చేసుకోండి, అది నేను ఒక్కనే చెప్తే అనుకోవచ్చు, వాళ్ళందరూ ఆ మూవీకే రివ్యూ ఇచ్చారు. ఇంకా మనం ఏం చేయాలి ఇప్పుడు? ఓన్లీ మన ఉస్తాద్ భగత్ సింగ్ మన తెలుగు సినిమా దీనికి రివ్యూ ఇవ్వకుండా ఫస్ట్ దానికి ఇచ్చారు రివ్యూ పోయి అని నేను అంటా. ఇప్పుడు నేను అంటా, ఇప్పుడు నన్ను బ్యాడ్గా అనుకుంటారా? అనుకోకూడదు. సో వాళ్ళే ఇచ్చారు, ఇంకా మనం ఎంత నువ్వెంత ఒకసారి ఆలోచించండి. ఎందుకైనా మంచిది కామెంట్ పెట్టేటప్పుడు నేను ముందే చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. వాళ్ళే ఉస్తాద్ భగత్ సింగ్కి రివ్యూస్ అనేటివి ఇవ్వకుండా వాళ్ళు ఎవరికి ఇచ్చారనమాట. ఇంకొంతమంది వస్తారనమాట, వాళ్ళు ఎవరు వద్దు, మా అన్నయ్య ఇదే విధంగా వెళ్ళాలి, ఇలాంటి సినిమాలే తీయాలి, ఇలాంటి ఫైట్సే తీయాలి, ఇలాంటి కంటెంటే తీయాలి అని అనుకుంటే మనం ఏం చేయలేము బ్రదర్, మనం ఏం చేయలేము, దానికి నేనేం చేయలేను. సో కలెక్షన్ అనేది 80 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది 80 కోట్ల వరకే ఉందన్నమాట. దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి ఒక 50 కోట్ల 60 కోట్లు ఉంటుందని, అంతే, అంతకుమించి ఇంకేముండదు. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 80 కోట్లు అంటే ఇంక చూసుకోండి మీరు. సో అదనమాట, దాంట్లో నెట్ కలెక్షన్ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 50 కోట్ల 60 కోట్లు ఉంటుందన్నమాట ఓన్లీ. ఓకేనా, మీకు తెలుసు కదా. సో టికెట్ కొనిన తర్వాత, ఒక ఆడియన్స్ టికెట్ కొనిన తర్వాత దాంట్లో జిఎస్టీ అనేది 30 రూపీస్ ఇండియన్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకేనా, సో మిగతాది మన థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. థియేటర్ ఓనర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ చేతిలో ఎప్పుడైతే పడుతుందో షేర్ కలెక్షన్ అంటారు. ఈ మూవీ వచ్చి 100 కోట్లకు పైగానే చేయాలి షేర్ కలెక్షన్, అప్పుడే గట్టెక్కినట్టు. ఓకేనా, సో మూవీ బడ్జెట్ వచ్చే ఒక రొంత గట్టెక్కినట్టు అండి. సో మూవీ బడ్జెట్ వచ్చే 150 కోట్లు అని చెప్తున్నారు అనమాట. సో టోటల్ గా ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేయాలంటే 230 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అనేది చేయాలి. చాలా లొకేషన్లలో ఈ యొక్క మూవీ అనేది ఆడుతుంది, దీనికి ఏం మామూలు కాంపిటీషన్ రాలేదు. సో ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఓన్లీ కంటెంట్ పరంగా అయితే వేస్ట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసి మూవీకి వెళ్ళారని చెప్పి అర్థమైపోద్ది. అది గూగుల్కైనా సరే, చాట్‌జీపీటీకి అయినా సరే, ఎవరికైనా సరే, ఏ వెబ్సైట్లకైనా సరే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫేస్ని చూసి వెళ్ళారని చెప్పి తెలుస్తుంది, ఎక్కువ కలెక్షన్ వస్తే. ఓకేనా, సో ఇదండి కలెక్షన్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.